పేదలు నిరుపేదలుగానే ఉండాలి, పేదలు పేదలుగానే ఉండాలి, మధ్యతరగతి మధ్యతరగతిగానే ఉండాలి. వీలైతే వాళ్ళని పేదలుగా మార్చేయాలి. నిలువ నీడ ఉండకూడదు. రేపటి రోజు మీద భయం ఉండాలి. ప్రభుత్వ స్కూల్స్ పశువుల గొట్టాల్లా ఉండాలి. తమ పిల్లలకే ఇంగ్లీషు చదువులు అందాలి. పేదోడికి జబ్బు చేస్తే కుటుంబం అంతా రోడ్డున పడాలి. ఆధునిక వైద్యమంతా తమకు మాత్రమే అందుబాటులో ఉండాలి. ప్రజలంతా చంద్రబాబు తమను ఉద్ధరిస్తాడన్న భ్రమల్లో ఉండాలి. ప్రజల కళ్ళకి ఎప్పుడు గ్రాఫిక్స్ గంతలు ఉండాలి. ఇటు పచ్చముట, అటు టాయిలెట్ మీడియా జేపీలో చేస్తూ వచ్చిన కుట్ర ఇది. 5 ఏళ్ల పాలనలో ఆ కుట్రలను బద్దలు కొట్టారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ఏపీ జిగేలమంటోంది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ చూసి అబ్బురపడుతోంది. జనరంజక పాలనను 5.5 కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చారు సీఎం జగన్. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. ఒక అవినీతి అనకొండని, నయ వంచకుని దశాబ్దాలుగా విజనరీ అని నమ్మిస్తూ వచ్చారు. కానీ అసలు పాలకుడికి ఎలాంటి విజన్ ఉండాలో ఆచరణలో చూపించారు జగన్మోహన్ రెడ్డి. దార్శనికత అన్న పదానికి తన పాలనతో అద్భుతమైన నిర్వచన ఇచ్చారు. ఒకవైపు విద్యా వైద్య రంగాల్లో అద్భుతమైన సంస్కరణలు, మరోవైపు పెట్టుబడుల వెల్లువ, ఇంకోవైపు లక్షల ఉద్యోగాల కల్పన, మరోపక్క ప్రజల ఇంటికే నడిచొచ్చిన ప్రభుత్వ పాలన. సంక్షేమాన్ని అభివృద్ధిని జోడు గుర్రాలుగా చేసుకుని ప్రగతి పదం వైపు ఏపీని జగన్ పరుగులు పెట్టిస్తున్న తీరు దేశవ్యాప్తంగా అందరికీ మార్గదర్శకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో జగన్ ని కనీసం ఢీకొట్టే స్థాయిలో కూడా కూటమి కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. జయహో జగన్ అని నినదిస్తున్నారు. జగన్ పై ఇంత అభిమానం ఏపీ ప్రజలు ఎందుకు పెంచుకున్నారు? జగన్ ని ఒక్కసారైనా చూడాలని మండే ఎండలను లెక్క చేయకుండా ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు? జగన్ కనిపిస్తే చాలు ఏదో సాధించేశామన్న సంతోషంతో ప్రజలు ఎందుకు కేరింతలు కొడుతున్నారు? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే, కేవలం 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అద్భుతాలు. నిజానికి 5 ఏళ్లు కూడా కాదు, 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే 3 ఏళ్లలో అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. విజనరీ అంటే ఏంటో చూపించారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు భవిష్యత్తుపై కొండంత భరోసా కల్పించారు. దేశం మొత్తం అబ్బురపడుతూ ఏపీ వైపు చూస్తూ శభాష్ అంటున్నారు. కాబట్టే తమ జీవితాల్లో వెలుగులు నింపుతోన్న జననేతకి జనసందోహం జేజేలు పలుకుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి విజనరీనో చెప్పడానికి, ఆయనలోని దార్శనికతని వివరించడానికి ఏపీలో నిర్మాణంలో ఉన్న పోర్ట్ల నుంచి, తరలి వస్తున్న పెట్టుబడుల నుంచి, ప్రభుత్వ పాఠశాలల దాకా ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని ఘోరమైన స్థితిలో ఉంటాయి? దీనికి జవాబు సింపుల్: పిల్లలకు ఓటు హక్కు ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా సర్కారు బడులది అదే దుస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల్లో ఓటర్లని చూడలేదు, రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. అందుకే ఇప్పటిదాకా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ చదువులను నిరుపేదల పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ సంక్షిప్త రూపమే టోఫెల్. చదవడం, మాట్లాడటం, వినడం, రాయడం లాంటి అంశాల్లో ఆంగ్ల సామర్థ్యాన్ని విశ్లేషించే పరీక్షే టోఫెల్. ప్రపంచంలో 130కి పైగా దేశాల్లోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు తమ దగ్గర కోర్సులు చేయడానికి వచ్చే విద్యార్థుల టోఫెల్ స్కోర్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంటే ఏపీలోని సర్కారు బడుల్లో చదువుకుంటున్న లక్షల మంది నిరుపేద విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి కావలసిన ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారన్నమాట. ఇంత అద్భుతంగా ఏపీలో విద్యాయజ్ఞం జరుగుతుంటే
దీన్ని చూసి తట్టుకోలేక సహించలేక పచ్చముఠ టాయిలెట్ మీడియా గుండెలు బాదుకుంటోంది. పేదలకు ఇంగ్లీష్ విద్య అందకుండా చేయడం చంద్రబాబు పాలసీల్లో ఒకటి. మా రీసెర్చ్ స్కాలర్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించిన. వాళ్ళకి అసెంబ్లీలో ఉన్నాడు అంటే అక్కడికి పోయి లోపలికి వెళ్ళి కలిశారు ఆయన్ని. కలిసి ప్యాంప్లెట్ ఇచ్చి, సార్ మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో, ఒకేసారి మొత్తం కాకపోయినా 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో. మేము చాలా కేటగారికల్గా రాసాం, నేనే రాసినది. ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎట్లాగుంటుంది, మ్యాథమెటిక్స్లో 30 సగానికి ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది, ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్. తర్వాత సోషల్ సైన్స్ ఒకటి ఇంగ్లీష్ యాడ్ చేయండి, మిగతా సబ్జెక్టులు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎరికైనా, మా పార్టీ పేరే తెలుగుదేశం అండి, తెలుగుదేశం అనే పార్టీ పేరున్న వాళ్ళం మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే, అప్పుడు మా పిల్లవాళ్ళు 2-3 షార్ప్ ఉన్నారు దాంట్లో. సార్ అది నిజమే, మీ పార్టీ పేరు తెలుగుదేశమే, మీరు తెలుగుదేశం పేరు పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బెటర్ కదా, మరి మీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? విన్నారుగా, పచ్చమూక మాత్రమే ఇంగ్లీష్ చదువులు చదువుకోవాలి, ధనవంతులకు మాత్రమే ఇంగ్లీష్ చదువులు అందుబాటులో ఉండాలి. ఇది పచ్చముఠ కుట్ర. ఈ కుతంత్రాన్ని 3 ఏళ్లలో కాలరాసిన జగన్ ఇప్పుడు లక్షల మంది నిరుపేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందుబాటులోకి తెచ్చారు. 2025 జూన్ నుంచి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు కానుంది. ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి ఐబీ సిలబస్ ని పెంచుతూ వెళతారు. దేశంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో శ్రీమంతుల పిల్లలకు అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ బకలారియట్ సిలబస్ 2025 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రానుంది. అలానే ఎడెక్స్ కార్యక్రమంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీల నుంచి 2000 కోర్సులు ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఉచితంగా జగన్ ప్రభుత్వం అందిస్తోంది. తరతరాలుగా విద్యకి దూరంగా ఉన్న కుటుంబాలకు చెందిన లక్షల మంది నిరుపేద విద్యార్థులు ఇంత గొప్ప ప్రమాణాలతో కూడిన విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్నారు. మరో 10-15 ఏళ్లలో ఈ లక్షల మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటుతారు. ఏపీ భవిష్యత్తుకి తిరుగులేని అభయం ఇస్తారు. నా భయం ఏంది అంటే, ఇది మొత్తం ఒక 4 సంవత్సరాల ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఇయర్ అంతా లేదు. ఇది ఇంగ్లీష్ మీడియము, స్కూలు రిఫార్ము, టీచర్లకు ట్రైనింగు, పేరెంటల్ ఇన్స్టిట్యూషన్ కమిటీలను ఫామ్ చేయడం, 4 ఇయర్స్ చైల్డ్హుడ్. అది ఇంకొక 10 ఏళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ కదలిక చెడకుండా సాగితే స్టెబిలైజ్ అవుతుంది. కేవలం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం మాత్రమే కాదు, అటు పాలనలో ఇటు పెట్టుబడులను ఆకర్షించడంలో, పారిశ్రామిక ఐటీ రంగాలను పరుగులు పెట్టించడంలో, లక్షల ఉద్యోగాల కల్పనలోనూ జగన్ అద్భుత విజయాలను సాధించారు. రాబోయే 10 ఏళ్లలో దేశంలోనే ఏపీని నంబర్ 1 స్టేట్ గా జగన్ నిలబెడతారని దేశవ్యాప్తంగా పలు రంగాల నిపుణులు తేల్చి చెబుతున్నారు. అందుకే ఏపీ ప్రజలు జయహో జగన్ అంటున్నారు, పచ్చమూకని చూసి చీకొడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం నిజమే, కానీ అనారోగ్యం చేస్తే, దీర్ఘకాల చికిత్స అవసరమైన వ్యాధి వస్తే, అత్యాధునిక వైద్యంతో తప్ప నయం కాని రోగం వస్తే, కాసులుంటేనే కార్పొరేటు వైద్యం, సొమ్ములు లేకపోతే భగవంతుడిపై భారం. అధికారంలోకి రాగానే ఈ దుస్థితికి చరమగీతం పాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించారు. ఆధునిక వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారు. ఒక్క వైద్య శాఖలోనే 50,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. అక్కడితో ఆగలేదు, అంతకు మించి అంటూ ఏపీ ప్రజలకు అభయమిచ్చారు. ప్రజారోగ్య రంగంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కూలీ కావచ్చు, చిరుద్యోగి కావచ్చు, పేదవాడు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు ఆరోగ్య బాంధవుడిగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి రోగమొస్తే ప్రాణం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చెయ్యాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్రానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయటం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో
కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో ఎన్నో అడుగులు ముందుకు వేశారు. కాదు ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారు. వైద్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా నియామకాలను పూర్తి చేశారు. 53,000 మందికి వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావటానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులకు 2.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక రిమోట్ ఏరియాలో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లిస్తోంది. నిరుపేదల ఆరోగ్యానికి అభయం ఇవ్వటానికి ఈ స్థాయిలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయటం లేదు. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచిన జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో సమూల సంస్కరణలకు ఏపీని వేదికగా మార్చేశారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాడు నేడులో భాగంగా 11 మెడికల్ కాలేజీలను 3,820 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుతో పాటుగా 785 కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రాంతంలో డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార సురక్షిత మంచినీటి ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. 4 దశాబ్దాలుగా ఉద్దానంలో మరణ మృదంగాలు మోగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. గ్రామాలను కాస్తగా కిడ్నీ వ్యాధి కబలించేయటం చూసి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ చలించిపోయారు. ఉద్దానాన్ని ఉద్ధరిస్తానని నాడు మాటిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నుంచి అంగన్వాడీలలో గ్రోత్ మానిటరింగ్ పరికరాల దాకా ఈ 5 ఏళ్లలో వైద్య రంగంలో దాదాపు 33,000 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల కొరత 61% ఉంది. కానీ ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ కొరత కేవలం 4% మాత్రమే. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు అన్న తేడా లేకుండా అత్యాధునికమైన వైద్యాన్ని 5.5 కోట్ల మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయల వరకు పెంచి ప్రజలకు అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ప్రదేశ్ గా చిరునవ్వులు చిందిస్తోంది. అభివృద్ధి అంటే అమరావతి గ్రాఫిక్స్ కాదు. అభివృద్ధి అంటే తన వాళ్ళ ప్రయోజనాలను మాత్రమే కాపాడడం కాదు. అభివృద్ధి అంటే విజనరీ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బతుకులను చీకట్లోకి నెట్టేయడం కాదు. సీఎంగా చంద్రబాబు వెలగబెట్టింది అదే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉనికిని చాటుకోవాలి. ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తోంది అదే. జేపీలో అడుగడుగున డెవలప్మెంట్ కల్పించాలన్న జగన్ విజన్ ఇప్పుడు చాలా రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. ఇంతకు ముందటి 5 ఏళ్లు అంటే గత ప్రభుత్వంలో కంటే 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను ప్రస్తుత ప్రభుత్వం ఆకర్షించింది. 2014 నుంచి 2018 వరకు 5 సంవత్సరాలలో అంటే చంద్రబాబు పాలనలో ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు 32,803 కోట్లు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 2023 జూన్ వరకు కేవలం 4.5 ఏళ్ల కాలంలో 1,03,000 కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. చంద్రబాబు పాలన కన్నా 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను జగన్ రాష్ట్రానికి సాధించి పెట్టారు. పారిశ్రామిక రంగంలో మాత్రమే కాదు ఐటీ రంగంలోనూ వైజాగ్ కేంద్రంగా అద్భుతాలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ ఇన్ఫ్రాను జగన్ సర్కార్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. బీచ్ ఐటీ కాన్సెప్ట్ తో ఆకర్షితులైన ఎన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఎసెన్షియర్, రాన్స్టెడ్, WNS, అమెజాన్ తదితర ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గ్రూప్ డేటా సెంటర్ తో పాటు భారీ ఐటీ టవర్ ను నిర్మిస్తోంది.
రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్ ను కడుతోంది. వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ ఎట్టకేలకు కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్ ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్ విశాఖలో కొత్త బ్రాంచ్ ని ప్రారంభించింది. భారత్ లో ఢిల్లీ తర్వాత వైజాగ్ లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ ని ఏర్పాటు చేయటం విశేషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించేసరికి ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178. 5 ఏళ్ల తర్వాత ఐటీ కంపెనీల సంఖ్య 372. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖేష్ అంబానీ, టాటా బిర్లా, అదానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వి, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, బీఈఎల్, రాడ్స్టాన్ తదితర దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, టీసీఎల్, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. జగన్ సీఎం అయ్యాక అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించడమే కాదు, అప్పులను తగ్గించుకుంటూ వచ్చారు. అప్పుల వృద్ధి రేటు బాబు పాలనలో 22% ఉంటే అది జగన్ పాలనలో 12%గా ఉంది. అలాగే స్థూల ఉత్పత్తిలో అప్పు బాబు హయాంలో 7.4%, జగన్ హయాంలో 5.2%గా ఉంది. ఇది పాలకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తా. అభివృద్ధికి అసలు నిర్వచనం ఏంటి అంటే నిన్న కన్నా నేడు బాగుండడం, నేడు కన్నా రేపు బాగుండడం, రేపు కన్నా ఎల్లుండి ఇంకా బాగుంటుందన్న భరోసా ఇవ్వగలటం. అది అసలైన అభివృద్ధి. ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు, చూపిస్తున్నారు. ఆ మాటకొస్తే దేశంలోనే ఏ సీఎం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేయలేదు. ఆగ్నేయ ఆసియాకు సముద్ర వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందటానికి ఎంతో అవకాశం ఉంది. కానీ చంద్రబాబు హయాంలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంపై దృష్టి పెట్టారు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. వీటి ద్వారా 1,00,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. అలానే 20,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం, మూలాపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే ఇలా మొత్తం 4 కొత్త పోర్టులను నిర్మిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో ఏపీ సమగ్ర అభివృద్ధికి జగన్ చేస్తున్న కృషి అప్పుడే ఫలితాలను ఇస్తోంది. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇక ప్రజల ముంగిటకే పాలనను తీసుకొస్తూ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. గత 3 ఏళ్లలో ఏపీలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై లాంటి మహానగరం ఉన్న మహారాష్ట్రలోనూ ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ పెరగలేదు. ఏపీలో కొత్తగా 18 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఎందుకు పెరిగారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది కాబట్టి, భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోంది కాబట్టి, ఏపీలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది కాబట్టి, దేశం మొత్తం అబ్బురపడేలా, 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు గర్వపడేలా రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు. అందుకే 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జయ హో జగన్ అంటున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.